జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమయోగము 11వ శ్లోకము. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాతి ఉచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, ఆత్మధ్యానము చేయటము కోసం యోగాభ్యాసము అంటే దాన్నే ధ్యాన అభ్యాసము అని అంటాం. ఆ ధ్యానము చేయటం కోసం ఒక పరిశుద్ధమైనటువంటి చోటు చూసుకో. అక్కడ ఒక పీట వేసుకోవాలి. ఆ పీట చాలా ఎత్తుగా ఉండకూడదు, మరీ పొట్టిగా కూడా ఉండకూడదు. అయితే మరి పీట గట్టిగా ఉంటుంది కనుక దాని మీద కాస్త మెత్తగా ఉండటం కోసం ఒక వస్త్రాన్ని వేసుకో. అది ముడతలు పడకుండా ఉండటం కోసం, శుద్ధి కోసమని కృష్ణాజినము ఆ వస్త్రము మీద వేసుకో. ఆ తర్వాత శుద్ధి కోసం, సత్వగుణము వృద్ధి చెందటము కోసం దర్భాసనం వేసుకోవాలి పైన. అంటే పీట మీద వస్త్రం, వస్త్రం మీద కృష్ణాజినం. కృష్ణాజినం అంటే జింక చర్మమో పులి చర్మము లాంటివో. అది వేసుకున్న తర్వాత దర్భాసనం వేసుకోవాలి. లేదా పీట మీద ముందే దర్భాసనం వేసుకొని అది కుచ్చుకోకుండా ఉండటం కోసం కృష్ణాజినం వేసుకొని దాని మీద కాస్త మెత్తగా ఉండటం కోసం వస్త్రమైనా వేసుకోవచ్చు. ఈ రకంగా యోగాభ్యాసానికి ధ్యానము, ఆత్మధ్యానము చేయటం కోసం కావలసినటువంటి ఒక ఆసన స్థితి ఈ రకంగా ఉండేటట్టుగా చూసుకో అంటూ భగవానుడు మనము నిత్యము చేయవలసినటువంటి ఆత్మధ్యానానికి కావలసిన ఆసన స్థితి ఎట్లా ఉండాలో ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ అది నిత్య జీవితములో ఆచరించే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాతి ఉచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, చతురంగుని కుమారుడు పృథులాక్షుడు. పృథులాక్షునికి బృహద్రథుడు, బృహత్కర్ముడు, బృహద్భానుడు అనేటటువంటి కుమారులు కలిగారు. అందులో బృహద్రథునికి బృహన్మనుడు, అతనికి జయద్రథుడు జన్మించారు. జయద్రథునికి సంభూతి అనేటటువంటి భార్య వలన విజయస్తస్య సంభూత్యాం తతో ధృతి అజాయత. విజయుడు అనేటటువంటి కుమారుడు కలిగాడు. అతనికి ధృతి జన్మించాడు. ధృతికి ధృతవ్రతుడు, అతనికి సత్కర్ముడు, సత్కర్మునికి అధిరథుడు జన్మించారు. అయితే ఈ అధిరథుడు గంగానదీ తీరములో ఆడుకుంటూ బుట్టలో ఉంచబడినటువంటి ఒక శిశువుని చూశాడు. ఎవరా శిశువు? కుంతీదేవి వదిలివేసినటువంటి శిశువు. ఎందుకంటే వివాహానికి ముందే కుంతీదేవికి ఆ శిశువు జన్మించటం వలన ఆ శిశువును కుంతీదేవి వదిలేసింది. అయితే ఇక్కడ అధిరథునికి సంతానము లేకపోవటం వలన అతను ఆ శిశువును పుత్రునిగా పెంచి పెద్ద చేశాడు. అతడే కర్ణుడు. ఓ రాజా, కర్ణుని ఏకైక పుత్రుడు వృషసేనుడు. ఇక యయాతి 3వ కుమారుడు దృహ్యుడు. అతనికి బభ్రువు అనేటటువంటి కుమారుడు. అతని కుమారుడు సేతువు. సేతువు కుమారుడు ఆరబ్ధుడు. అతని కుమారుడు గాంధారుడు. అతనికి ధర్మువు.
ధర్మునికి ధృతుడు, ధృతునికి దుర్మదుడు, దుర్మదునికి ప్రచేతసుడు కలిగారు. ఆ ప్రచేతసునికి 100 కుమారులు కలిగారు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము 11వ శ్లోకము. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనం ఆత్మనః నాతి ఉచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాతి ఉచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.